మీరు చేసిన సాంగ్స్ పెట్టుకొని ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా దాని నుంచి ఇన్స్పిరేషను లేదా కొండొక కాపీ కాదండి. మేము ఫస్ట్ బిగినింగ్ చేసేప్పుడే ఒకళ్ళు వెళ్ళి బొంబాయిలో దున్నేశారు. ఇక్కడ చేసినవి అక్కడికి వెళ్ళి అక్కడ నెంబర్ 1గా అయ్యారు. చెప్పలేరా? పేరు చెప్పకూడదండి. ఇక్కడ చేసిన ఇప్పుడు ముద్దుల మామయ్యలో చేసిన అదే బీట్ మొత్తం తీసుకెళ్ళి బాయ్స్ అలాగే తీసుకెళ్ళి అక్కడ చేసి నెంబర్ 1 అయ్యారు. మీ జంట కంపోజిషన్ కదా మీ ఇద్దరిది? ఇద్దరమే ఆడతామండి. అదే ఇద్దరు కలిసి కంపోజ్ చేస్తారు కదా. అదే ఇప్పుడు రాజ్ కోటి గారు కంపోజ్ చేస్తారు. అక్కడ ఏం చెప్తారంటే రాజు ట్యూన్ ఇస్తారు, కోటి గారు ఇన్స్ట్రుమెంట్ ఆర్కెస్ట్రైజేషన్. మీ ఇద్దరి మధ్య స్కీమ్ ఏంటి? ఎవరు ముందు సూత్రం ఎవరు ఇస్తారు? దాన్ని ఎలా మీ ఇద్దరి మధ్య స్కీమ్ ఏంటి అసలు? ఏమన్నాడు ఇప్పుడు? నేను స్కీమ్ ఎక్కువ చెప్తానండి, ఆయన మూమెంట్స్ ఎక్కువ చెప్తారు. మీ స్కీము వారి మూమెంట్స్ ఆయనలాగా ఇప్పటికీ కుర్రోళ్ళు చేయలేరు. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏదో రౌడీ ఇన్స్పెక్టర్లో సాంగ్ బాలకృష్ణతో ఆయనకి అప్పుడు ఫీవర్ కూడా 110 102 దాంట్లో 2 days చేసింది. అసలు ఇంట్రడక్షనే ఎలా చేయాలి అప్పుడు ఏం సాంగ్ అంటే మూమెంట్ పెట్టి తీసేస్తారు. అలా ఆయన ఓపెన్ అవ్వటం టక 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 అంటే ఈ కలర్ స్ట్రిప్స్ అంటించి ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఒక జిప్ ఇలా ఓపెన్ అవుతుందండి. జిప్ ఓపెన్ అయ్యి ఇలా కెమెరా లోపలికి వెళ్ళంగానే సెట్ రివీల్ అవుతుందండి. దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్ టపా 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 ఐస్ నోసు అలా బాలయ్య. తర్వాత ఇంకోటి ఒక ఐస్ చూస్తూ ఉంటుంది ఇలాగా చూస్తా ఉంటే ఫైర్ అవుతుంది, ఐ మెల్ట్ అవుతుంది, కెమెరా లోపలికి విజయశాంతి అలా పడుకుని ఉంటుంది. అప్పుడు బాలకృష్ణ గారు చాలా సోలంతో ఇలా అలాంటి ఎక్కువ అండి, కాన్సెప్ట్ స్కీమ్ ఎక్కువ ఉండేయండి. సాంగ్ పర్ సాంగ్ కూడా స్కీమ్ మీరు ఇస్తే మూమెంట్ వేరు చేసేవారు. అట్లా కాదండి, ఒక్కొక్కసారి ఆయన కూడా ఇస్తారు స్కీమ్. అంటే ఇద్దరు నేను ఎక్కువ ఇలాంటి ఎక్కువ ఆలోచిస్తాను, ఆయన మూమెంట్లు ఎక్కువ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఆ ఇద్దరు స్కీమ్ బాగుంటే తను చెప్తారు. నేను విన్నదాన్ని బట్టి అడుగుతున్నా, ఇద్దరు నా స్టెప్పే కరెక్ట్ అని ఎప్పుడన్నా అలా అంటే వృత్తిపరంగా ఎప్పుడైనా చిన్న ఉంటాయి? ఎక్కువ ఉదాహరణ చెప్పగలరా? ప్రతి సాంగ్ లో ఉంటుందండి, ఒక్క సాంగ్ అని కాదండి, అన్ని సాంగుల్లో ఉంటుంది. నేను రైట్ ఏమంటే మా ట్రాలీ, ఆయన లెఫ్ట్ ఏమంటారు, నేను లెఫ్ట్ ఏమని అనుకో క్రెయిన్ పెట్టమంటారు. ఇలాంటి వీటిలోనే గొడవలు ఎక్కువ వస్తాయి. ఓకే. అంతేగాని మామూలు పర్సనల్గా ఎలాగో ఉండవాలండి కాదండి. సెట్కి వెళ్ళిన తర్వాత పర్సనల్ గొడవలు ఉండవండి. ఈ ట్రాలీలు ఎక్కువ సార్లు ఎవరి మాట నెగ్గేది? నాదే.